సో ఆన్లైన్ బిజినెస్ వర్సెస్ ఆఫ్లైన్ బిజినెసెస్. సో ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్కి డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకనంటే ఊర్లలో పల్లెటూర్లలో కూడా మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. స్మార్ట్ మొబైల్ ఫోన్స్ అండ్ యాప్స్ అందరు యూజ్ చేయడం అలవాటైపోయింది. సో ఆన్లైన్ బిజినెస్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సో ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలా, ఎందుకు స్టార్ట్ చేయాలా అనేది మొత్తం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆఫ్లైన్ బిజినెస్ ఇంపార్టెన్స్ కూడా నేను చెప్తాను. అలాగే ఎపిసోడ్ నెంబర్ 1, 2, 3 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటివరకు చూడకపోతే చూడండి. ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలా, బిజినెస్ రిజిస్ట్రేషన్స్ ఏమేమి కావాలా, ప్లస్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ కూడా మనం ఆ 3 ఎపిసోడ్లో మాట్లాడేసుకున్నాం. ఎపిసోడ్ నెంబర్ 4లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆన్లైన్ బిజినెస్ వర్సెస్ ఆఫ్లైన్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకపోతే మనం చాలా మిస్ అయినట్టే. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ చూస్తున్నాం, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్. అంటే మన బిజినెస్ మనం ఎక్కడో స్టోర్ ఓపెన్ చేసి పెట్టేసుకుంటే చాలా తక్కువ మందికి కనబడుతుంది. అదే ఆన్లైన్లో ఉంటే మీరు మొబైల్లో ప్రతి ఒక్కరికి కనబడతారు. అంటే ఒకప్పుడు మనం యాడ్స్ అంతా కూడా న్యూస్ పేపర్లో ఇచ్చేవాళ్ళము, దాని తర్వాత టీవీలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు టీవీలో న్యూస్ పేపర్లు చదవడం మానేశారు జనాలు. వాళ్ళందరికీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆన్లైన్లో చూస్తున్నారు, రీల్స్లో చూస్తున్నారు. సో మనం ఆన్లైన్ స్టోర్ కూడా ఆన్లైన్లో స్టార్ట్ చేయాలి. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ సేవ అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అన్నా కూడా. అలాంటిది బిజినెస్ని ఆన్లైన్లోకి ఎందుకు తీసుకోవాలి? బిజినెస్ని కూడా ఆన్లైన్లోకి తీసుకొని వెళ్తేనే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో అది ఎలా అంటారా, మీ ఏ బిజినెస్ అయినా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఈవెన్ మనకి బిజినెసెస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది, ఆన్లైన్ కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి ఆఫ్లైన్ మార్కెట్కి తీసుకొని వస్తున్నారు, ఆన్లైన్లో క్రియేట్ చేసి. అంత ఇంపార్టెన్స్ ఆన్లైన్ బిజినెస్కి మనకి పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బొటిక్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు అది ఆఫ్లైన్లోనే అమ్ముడుపోతాయి, ఆన్లైన్లో కూడా అమ్ముడుపోతాయి. మీరు సపరేట్ డిజైన్స్ మీరు ఒక స్టోర్, ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేసుకొని అమ్ముకోవచ్చు. మీ ఆఫ్లైన్ స్టోర్ని, బొటిక్ని ఆన్లైన్లోకి తీసుకొని వెళ్ళొచ్చు. సో టీచర్ అనుకోండి, మీరు ట్యూషన్ చెప్తున్నారనుకోండి, మీ బిజినెస్ని ఆన్లైన్ బిజినెస్ చేసేయచ్చు. మీరు క్లాసెస్ చెప్పొచ్చు. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు రికార్డ్ చేసేసి, ఇప్పుడు నేను ఎలాగైతే రికార్డ్ చేస్తున్నానో ఎడ్యుకేషన్ వీడియో, అలాగే మీరు రికార్డ్ చేసి అప్లోడ్ చేసి దాన్ని మీరు అమ్ముకోవచ్చు. ఆ కోర్సెస్ని చాలా ఈజీగా మీరు మనీ చేసుకోవచ్చు. ఏ బిజినెస్లో అయినా ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు చాలామంది ఇండియాలో ఆన్లైన్ బిజినెస్ నడవదు అని అన్నారు. ఎందుకంటే పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయని. యూపీఐ వచ్చిన తర్వాత, సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ బూమ్ అయిపోయింది. ఇప్పుడు యూపీఐ ద్వారా చాలా ఈజీగా పేమెంట్ చేస్తున్నారు. కొంతమంది చాలా పెద్ద వాళ్ళు కూడా ఆన్లైన్ అనేది నడవదు, షిప్పింగ్ అనేది నడవదు, షాపులలోకి వెళ్తారు, క్యాష్ ఎక్కువ యూజ్ చేస్తారు అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు. ఇప్పుడు రీల్స్ చేయకపోతే బిజినెస్ నడవలేని పరిస్థితి వచ్చేసింది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ మనం మాట్లాడుకుందాం. ఆఫ్లైన్లో మీరు స్టోర్ ఓపెన్ చేసిన ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ స్టోర్లో డిస్ప్లే చేసి కూడా అమ్మేసుకోవచ్చు. ఆన్లైన్కి మీరు ఒక డొమైన్ తీసుకుంటే సరిపోతుంది. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మీరు రిజిస్టర్ చేసి మీ ప్రొడక్ట్స్ని అమ్మేసేయచ్చు. మీ దగ్గర ఊర్లో, పల్లెటూరులో ఉన్న చిన్న షాప్ అయినా పర్లేదు, ఆ షాప్లోంచి మీరు మీ ప్రోడక్ట్ని ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఇంటి దగ్గర మట్టి బొమ్మలు, గాజు బొమ్మలు తయారు చేసినా కూడా మీరు ఆన్లైన్లో లేకపోతే అమ్మడం అసాధ్యం. సో మీరు ఆన్లైన్లో ఉంటే మట్టి బొమ్మలు, గాజు బొమ్మలు చేసి కూడా ప్రపంచం మొత్తం అమ్మేసేయచ్చు. సో మీకు ఆర్డర్స్ అనేవి అలా వస్తాయి. మీ బిజినెస్ని ఆన్లైన్ చేసుకోవాలి. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడంతా క్విక్ కామర్స్ మార్కెట్ అనమాట. అంటే బ్లింకిట్, జెప్టో లాంటివి. ఒకసారి మీ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి అందులో లిస్ట్ చేసేస్తే మీ ప్రోడక్ట్ అక్కడ నుంచి నిమిషాల్లో కస్టమర్ బుక్ చేయగానే వెళ్ళిపోయి డెలివరీ అయిపోతుంది. ఇప్పుడు క్విక్ కామర్స్ అయిపోయింది. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా అందులోకి వచ్చేసాయి. సో ఫ్యూచర్లో ఈ ఆన్లైన్ బిజినెస్ ఏ రకంగా రూపుదాల్స్తుందో కూడా మనం చెప్పలేం. స్విగ్గీ వాళ్ళు అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ కింద మనకి వెండింగ్ మిషన్ పెట్టేస్తారు. మీరు డబ్బులు కట్టేస్తే వచ్చి ప్రొడక్ట్ కింద పడిపోతే మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ లెవెల్కి కూడా వచ్చేసాయి. సో మీరు ఆన్లైన్ ప్రెజెన్స్ ఖచ్చితంగా మీ బిజినెస్కి ఉండాలి. మీకు అనిపిస్తూ ఉండొచ్చు మీ బిజినెస్ని ఆన్లైన్ మేము చెయ్యలేము అని, కానీ మీ బిజినెస్ని ఆన్లైన్ ఎలాగైనా చేయొచ్చు. దానికోసం మీరు ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలా. ఖచ్చితంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మ్యాక్సిమం ఆన్లైన్లోకి వెళ్ళిపోయినట్టే. ఇక షిప్పింగ్ వచ్చేసి ఆన్లైన్లో చాలా ఈజీగా అయిపోయింది. షిప్ రాకెట్ కానీ, లేకపోతే Delivery.com వాళ్ళతో కానీ లింక్ పెట్టుకుంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని మీ ప్రొడక్ట్ని డెలివరీ చేసేస్తారు. సో ఇప్పుడు ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ మీరు చూసుకుంటే చాలామంది ఊర్లో తప్పితే సిటీలో చాలామంది కూడా ఆన్లైన్నే సజెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ బొటిక్ కానీ, లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఏవైనా కూడా ఆన్లైన్లోనే అవుతున్నాయి. వీడియో కాల్లో కానీ, జూమ్లో కానీ అయిపోతుంది. వాళ్ళు ఆ డ్రెస్ని సెలెక్ట్ చేసేసుకొని, వీడియో కాల్లో డ్రెస్ చూపించిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఇంటికి పంపిస్తున్నారు.
ట్రయల్ చేసిన తర్వాత నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. సో ఇంతవరకు అయిపోయిందనమాట. అంటే దీంతో మీరు డార్క్ స్టోర్ ఏదైనా ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి రన్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మీకు 100 రూపీస్ 200 రూపీస్ ఎస్ఎఫ్టీ అంటే ఎగ్జాంపుల్ ₹1,00,000 మీకు అవుతే డార్క్ స్టోర్ ఒక 20,000 పెడితే మీకు వేర్ హౌస్ స్టోర్ మొత్తం వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు షిప్పింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లోకి ఇప్పుడు మార్కెట్ ఇంప్రూవ్ అయిపోయింది. సో ఆన్లైన్లో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. మీ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొని వెళ్ళొచ్చు. నేను ఇప్పటివరకు ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ బిజినెస్ కోసం చాలా వీడియోస్ చేసి పెట్టా యూట్యూబ్లో. అది మీరు చూడండి. ఏ బిజినెస్లో అయినా ఆన్లైన్లోకి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఈవెన్ లాయర్స్ కూడా ఈ మధ్యలో క్లయింట్స్తో వీడియో కాల్లో మాట్లాడి కేసులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈవెన్ కోర్ట్స్ కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. కోవిడ్ తర్వాత మొత్తం ఆన్లైన్ అయిపోయింది. సో మీరు ఆన్లైన్లో మీ ప్రజెన్స్ లేకపోతే మీ బిజినెస్ లేనట్టే. సో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఒక్కసారి ఆలోచించండి, ఆ బిజినెస్లోకి ఆన్లైన్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలా. ఆల్రెడీ ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి మీ రిలేటెడ్ బిజినెస్ కొట్టి చూస్తే ఏవేవి అందరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఆన్లైన్లో ఎలా అమ్ముతున్నారు, వెబినార్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, కోర్సెస్ కానీ, కన్సల్టేషన్ కానీ ఎలా చేస్తున్నారో చూడండి. అలా మీ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఆఫ్లైన్లో మీరు ₹10 అమ్మితే ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా 500 రూపీస్ వరకు బిజినెస్ చేయొచ్చు. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు గ్లోబల్ మొత్తం మీ ప్రొడక్ట్స్ని, సర్వీసెస్ని అమ్ముకోవచ్చు కాబట్టి. సో మీ బిజినెస్ని ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి తీసుకొని వెళ్ళండి, లాభాలను పెంచుకోండి. ఇది ఎపిసోడ్ నెంబర్ 4. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము బిజినెస్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాండ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది అన్నీ కూడా మనం మాట్లాడతాం. బ్రాండ్కి ఒక వాల్యూ ఉంటుంది, దాంతోనే బిజినెస్ అంతా రన్ అవుతుంది. మీరు మంచి బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మీ బిజినెస్ చాలా పెరుగుతుంది. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలన్నా, ఫ్రీ బిజినెస్ కోర్స్ కావాలన్నా కేపీ బిజినెస్ గురుని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.